ఫస్ట్, ఇండియా పాకిస్తాన్ కి వెళ్తున్న వాటర్ ఫ్లో ఆపట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక దేశంలో ఆరిజిన్ అయిన రివర్ ఇంకొక దేశానికి వెళ్తుంటే ఆ రెండు దేశాలకి మధ్యలో ఒక వాటర్ ట్రీటీ ఉంటుంది, అంటే ఒక ఒప్పందం. అలా ప్రపంచం మొత్తం ఎన్నో వాటర్ ట్రీటీస్ రెండు దేశాల మధ్యలో ఉన్నాయి. అలాంటి ఒప్పందాల్లో ఇండస్ వాటర్స్ ట్రీటీ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీటీ. దాని సక్సెస్ ని మనం ఎలా మెజర్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య కోల్డ్ వార్ ఉన్నప్పుడైనా, లేకపోతే 4 మేజర్ యుద్ధాలు 1947 and 48లో ద ఫస్ట్ వార్ జరిగినప్పుడు, 65లో ఒకటి, 71లో ఒకటి అండ్ 1999 కార్గిల్ వార్ అప్పుడు, ఇలా ఎన్ని యుద్ధాలు జరిగినా, అండ్ ముంబై టెర్రరిస్ట్ అటాక్ కానీ, 2001లో పార్లమెంట్ అటాక్ కానీ, అలాగే 2016లో యూరి మీద అటాక్ కానీ, 2019లో పుల్వామా అటాక్ కానీ, ఇలా ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినా కూడా మన ఇండియా హ్యాస్ ఆల్వేస్ హెల్డ్ ఆన్ టు దట్ ట్రీటీ. అండ్ ఆ ఒప్పందం ప్రకారమే ఇండియా పాకిస్తాన్కి వాటర్ ఫ్లో వెళ్ళనిస్తూనే ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఆ వాటర్ ఫ్లో అనేది ఆగలేదండి. అలాంటిది మరి పాకిస్తాన్ ఎందుకు దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని, వాటర్ వార్ఫేర్ అని లేబుల్స్ ఇచ్చి ఇలా ఎందుకు రిటాలియేట్ అవుతోంది? 6 నదులు ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఆ ఒప్పందం డీటెయిల్స్ ఏంటి? అండ్ జవహర్లాల్ నెహ్రూ సైన్ చేసినప్పుడు ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి 80% వాటర్ వెళ్ళగా ఇండియాకి ఓన్లీ 20% వాటర్ మాత్రమే మిగులుతుంది. సో ఇది ఎంతవరకు ఫేర్? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. లెట్స్ గో. 1947లో బ్రిటిష్ అలా మనల్ని కిరాతకంగా విడదీసినప్పుడు ఆ పార్టిషన్లో పాకిస్తాన్కి అడుగు మట్టం మీద ఉన్న ల్యాండ్ వచ్చింది. దీన్ని లోవర్ రిపీరియన్ ల్యాండ్ అంటారు. ఈ ల్యాండ్ లో ఏ రివర్స్ కూడా ఆరిజినేట్ అవ్వలేదు. సో అప్పటి నుంచి పాకిస్తాన్ వాజ్ డిపెండెంట్ ఆన్ ఇండియా, అంటే బిగినింగ్ నుంచి కూడా. కానీ అదే టైంలో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య టెన్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇండియా ఈ వాటర్ ఫ్లోని కొద్దిగా పాజ్ చేసిందండి. అంటే పూర్తిగా ఆపేలేదు. పాకిస్తాన్లోని కొన్ని కెనాల్స్ కి, కొన్ని డ్యామ్స్ కి వాటర్ వెళ్లకుండా ఇండియా పాజ్ చేసింది. సో ఆబ్వియస్ గా పాకిస్తాన్ దీన్ని ఎస్కలేట్ చేయగా వరల్డ్ బ్యాంక్ ఇంటర్వ్యూన్ అయ్యి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో మీడియేటర్ గా పనిచేస్తూ ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీని ఫామ్ చేశారు. ఇది ఫామ్ అవడానికి అరౌండ్ 9 years పట్టిందండి. అండ్ ఫైనల్లీ 1960లో మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, అలాగే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆయూబ్ ఖాన్ ఇద్దరు కలిసి ఈ ట్రీటీ మీద సంతకం పెట్టారు. ఈ ట్రీటీలో 6 నదుల గురించి మాట్లాడతారండి. ఆ 6 నదుల్ని మనం 2 భాగాల్లో డివైడ్ చేద్దాం. ఒకటి ఈస్టర్న్ రివర్స్, ఇంకొకటి వెస్టర్న్ రివర్స్. ఈ ఈస్టర్న్ రివర్స్ రవి, బిఎస్ అండ్ సట్లెజ్, ఈ 3 కూడా ఇండియాలోనే ఆరిజినేట్ అవుతాయి. అండ్ మాక్సిమం ఫ్లో ఇండియాలోనే ఉంటుంది. ఏదైతే మిగులు ఉంటుందో అది మాత్రమే పాకిస్తాన్ వైపు వెళ్తుంది. సో కంపేర్ చేస్తే చాలా తక్కువ మోతాదులోనే ఈ వాటర్ ఉంటుంది. అండ్ ఈ ట్రీటీ ప్రకారం ఈ ఈస్టర్న్ రివర్స్ మీద ఫుల్ కంట్రోల్ ఇండియాకే ఉంటుంది. అంటే ఏం చేయాలనుకున్నా కూడా ఇండియాకి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. డ్యామ్స్ కట్టుకోవాలనుకున్నా, రిజర్వాయర్స్ కట్టుకోవాలనుకున్నా, ఎలాంటి యూసేజ్ కి అయినా కూడా ఇండియా నీడ్ నాట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎనీబడి. సో ఈ సట్లెజ్, బిఎస్, రవి కంప్లీట్ గా దే బిలాంగ్ టు ఇండియా అండి. సో ఇప్పుడు ఇండస్ వాటర్స్ ట్రీటీలో అసలు మెయిన్ పార్టీ వెస్టర్న్ రివర్స్. ఈ వెస్టర్న్ రివర్స్ ఇండస్, ఝేలం అండ్ చెనాబ్. ఇండస్ రివర్ మన కైలాస పర్వతానికి దగ్గరలో మానసరోవర్ లో స్టార్ట్ అయ్యి లడాక్ మీదుగా పాకిస్తాన్ వైపు వెళ్తుందండి. అలాగే ఝేలం నది అనంత్ నాథ్ కి దగ్గరలో కశ్మీర్ వ్యాలీలో మొదలయ్యి శ్రీనగర్ మీదుగా పిఓకే త్రూ పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. అదే చెనాబ్ సంగతికి వచ్చేసరికి 2 స్ట్రీమ్స్ నుంచి పుట్టిందండి. ఒకటి చంద్ర, ఇంకొకటి భాగా. ఈ 2 స్ట్రీమ్స్ కలిసి ఏర్పడిందే చెనాబ్ నది. ఈ చెనాబ్ నది జమ్మూ కాశ్మీర్ గా పాకిస్తాన్ లోకి వెళ్తుంది. అయితే పాకిస్తాన్ కి వెళ్ళిన తర్వాత ఈ చెనాబ్ నది ఇండస్ అండ్ ఝేలం ఈ 2 నదుల్లో కలిసిపోతుంది. ముఖ్యంగా మిఠాన్ కోట్ అనే ప్రాంతంలో ఈ 3 నదులు కూడా ఏకమవుతాయి. నిజానికి ఈ 3 నదులు ఎక్కడ కలవండి. సో పాకిస్తాన్ లో ఈ త్రివేణి సంగమం కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే చెనాబ్ ఆల్రెడీ ఝేలంతో కలిసిపోతుంది ఒక పాయింట్ లో. ఝేలంతో కలిసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఈ ఝేలం అండ్ చెనాబ్ కలిసి ఇండస్ లో కలుస్తాయి. సో ఈ 3 పాయింట్ మీట్ అంటూ ఏం లేదండి. అలాగే ఇంకొక ప్రాంతంలో సట్లెజ్ కూడా కలుస్తుంది, అది వేరే విషయం. సో ఇలా మొత్తానికి నదులన్నీ కలిసి పాకిస్తాన్ లో 80% ఇరిగేషన్ ని ఎనేబుల్ చేస్తూ చివరికి అరేబియన్ సీలో కలిసిపోతాయి. పాకిస్తాన్ కు ఉన్న జీడిపిలో 25% కి కారణం ఈ నదులే. అండ్ అలాగే 80% కన్నా ఎక్కువ ఇరిగేషన్ జరుగుతుంది పాకిస్తాన్ లో ఈ నదుల మూలంగానే. సో ఇప్పుడు కొంచెం నంబర్స్ లో చెప్పాలంటే, ముందుగా మనం నంబర్స్ మాట్లాడే ముందు ఒక వర్డ్ నేను యూజ్ చేస్తానండి. దాన్ని మిలియన్ ఏకర్ ఫీట్ అంటారు. మిలియన్ ఏకర్ ఫీట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మిలియన్ అంటే 10 లక్షలు అండ్ ఫీట్ అంటే ఒక అడుగు. సో ఇప్పుడు ఒక అడుగుకి సరిపడా నీళ్లు కనుక మనం ఒక 10 లక్షల ఎకరాల్లో వదిలితే
ఎంత వాటర్ అవసరమో దాన్ని 1,000,000 acre feet అంటారు. అంటే ఇప్పుడు మన సిటీస్ తో కంపేర్ చేయాలంటే ఇప్పుడు మన విజయవాడ ఉంది కదండి, మన విజయవాడ ఒక అడుగుకి సరిపడా నీళ్లు విజయవాడ అంతా కూడా వచ్చేస్తే అలా 65 విజయవాడలకి సరిపడా ఉండే నీళ్లు 1,000,000 acre feet లో ఉంటాయి. మన హైదరాబాద్ తో కంపేర్ చేస్తే 6 హైదరాబాద్లకి సరిపడా నీళ్లు ఒక అడుగు మట్టాన ఉండేది 1,000,000 acre feet. ఢిల్లీ అయితే ఒక 2.5 ఢిల్లీస్ వరకు వేసుకోండి. సో ఇలా ఈ 1,000,000 acre feet లోనే మనం ఈ రివర్ వాటర్ ని ఇవాళ మెజర్ చేద్దాం. ఇప్పుడు ఈ 6 నదుల మూలంగా మోర్ దెన్ 200 million acre feet వాటర్ వస్తుందండి. దానిలో ఇప్పుడు ఈస్టర్న్ రివర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే సట్లెజ్, బిఎస్ అండ్ రవి, ఈ 3 నదుల నుంచి ఇండియాకి 33 MAF వరకు వాటర్ సప్లై ఉంటుంది. అలాగే మెయిన్ పార్ట్ వెస్టర్న్ రివర్స్. ఇప్పుడు వెస్టర్న్ రివర్స్ లో అంటే ఇండస్, జేలం అండ్ చెనాబ్ ఈ 3 నదులు కలిపి 135 MAF పాకిస్తాన్ కి వెళ్తోంది త్రూ ఇండియా. అంటే పర్సెంటేజ్ వైజ్ చూస్తే ఈ 6 రివర్స్ వాటర్ కలిపి 80% పాకిస్తాన్ కి వెళ్తుంటే ఇండియాకి 20% అరౌండ్ వెళ్తుంది. అండ్ ఈ వెస్టర్న్ రివర్ వాటర్ మొత్తం కలిసి 135 MAF పాకిస్తాన్ కి వెళ్తుంది కదా, అది కాక ఒక 3.6 MAF వరకు ఇండియా లీగల్ గా వాడుకోవచ్చు. అది కూడా నాన్ కన్జంప్టివ్ యూసేజ్, అంటే తాగడానికి ఉండదండి. హైడ్రో పవర్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి కానీ, ఫిషింగ్ కి కానీ, ఆర్ ట్రాన్స్పోర్టేషన్ కి కానీ వాడుకోవచ్చు. అరే అదేంటి అంత తక్కువ మనకి అంత ఎక్కువ వాళ్ళకి అని మీకు అనిపిస్తుంటే దానిలో తప్పేం లేదండి. ఇన్ఫాక్ట్ మెక్సికోకి యుఎస్ కి మధ్యలో కూడా ఇలాంటి ట్రీటీయే జరిగింది. అండ్ మెక్సికోకి అంత వాటర్ అయితే యుఎస్ ఇవ్వలేదు. సో ఫైనలీ ఈ ట్రీటీ ప్రకారం 135 MAF పాకిస్తాన్ కి అయితే వెళ్ళాలి. మరి పాకిస్తాన్ కి వెళ్తున్న ఈ వాటర్ పాకిస్తాన్ ఎలా మేనేజ్ చేస్తుంది? 1947 టైంలో ఇన్ని డ్యామ్స్, ఇన్ని రిజర్వాయర్స్ పాకిస్తాన్ దగ్గర లేదు. అప్పట్లోనే ఇండియా 62 million pounds అంటే 125 మెట్రిక్ టన్నుల బంగారం విలువ ఎంతైతే ఉందో అప్పట్లో అంత డబ్బు ఖర్చు పెట్టి పాకిస్తాన్కి ఈ డ్యామ్స్, ఈ రిజర్వాయర్స్ కట్టించింది. ఎలా ఒక 10 years యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కడుతూ ఈ డ్యామ్స్ ని కట్టించింది. ఇన్ఫాక్ట్ 1965లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరుగుతున్నప్పుడు కూడా మన ఇండియా ఈ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కడుతూనే ఉంది పాకిస్తాన్కి, వాళ్ళ డ్యామ్స్ కట్టించడానికి. అప్పుడు కూడా ఆపలేదండి మనం కట్టడం. మరి ఈ డ్యామ్స్ కడుతున్నప్పుడు వాళ్ళకి వాటర్ ఎలా అంటే మన ఈస్టర్న్ రివర్స్ నుంచి కొంత వాటర్ ని మన ఇండియా డైవర్ట్ చేసింది పాకిస్తాన్ కెనాల్స్ కి. ఏది ఈ యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా, కోల్డ్ వార్ ఉన్నప్పుడు కూడా ఇండియా కెప్ట్ కంటిన్యూయింగ్ టు డైవర్ట్ దిస్ వాటర్ టు పాకిస్తాన్ వాళ్ళ ఇరిగేషన్ కోసం. అలా కట్టుకున్న డ్యామ్స్ తో ఇప్పుడు పాకిస్తాన్ లో 80% ఇరిగేషన్ ఈ వాటర్ మీదే ఆధారపడి ఉంది. కానీ ఇండియా మాత్రం ఈ వాటర్ తో ఓన్లీ లిమిటెడ్ యూసేజ్ మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ లో కేవలం 7 లక్షల ఎకరాలకి మాత్రమే ఈ వాటర్ ని ఇండియా వాడుకోగలుగుతుంది. అలాగే ఈ హైడ్రో పవర్ జనరేషన్ కి 0.75 MAF వరకు మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం, అది కూడా టెంపరీగా. ఇప్పుడు మనకి 3.6 MAF వాడుకునే అధికారం ఉన్నా కూడా కేవలం 1 ఆర్ మాక్సిమం అరౌండ్ 2 MAF వరకు మాత్రమే మనము ఈ వాటర్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యామ్స్ కానీ కెనాల్స్ కానీ వీ డు నాట్ హ్యావ్ ఇనఫ్ టు హ్యాండిల్ దిస్ వాటర్. 3.6 MAF ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం హ్యాండిల్ చేయలేం. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్లీ ఇట్ వాజ్ నెవర్ ఎ ప్రయారిటీ, అండ్ సెకండ్లీ ఇట్స్ అ మౌంటేనియస్ టెరైన్. ఇప్పుడు మీరు ఈ వాటర్ ట్రావెల్ చేస్తున్న ప్రొజెక్టైల్ చూస్తే అదంతా మౌంటేనియస్ ఏరియా, అండ్ మ్యాన్ ఫోర్స్ తో అక్కడికి వెళ్ళి డ్యామ్స్ కట్టాలన్నా, కెనాల్స్ కట్టాలన్నా చాలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు బిల్డ్ దెమ్, బట్ దెన్ మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా దాన్ని ప్రయారిటీ కింద తీసుకోలేదు ఇప్పటిదాకా. సో బేసికలీ పాకిస్తాన్కి ఉన్న వాటర్ సప్లైలో 67 to 70% వాటర్ ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ మించే వస్తుంది. మిగతా 25 to 30% పాకిస్తాన్ అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై రాగా రెయిన్ ఫాల్, మైనర్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్, వీటి నుంచి రిమైనింగ్ 3 to 4% వాటర్ సప్లై అనేది పాకిస్తాన్కి వస్తుంది ఎవ్రీ ఇయర్. సో బేసికలీ ఇండస్ రివర్ ఇస్ దేర్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ అండి. అయితే మన ఇండియా సంగతికి వస్తే మన ఇండియాకి ఈ 6 నదుల నుంచి వచ్చే వాటర్ లెస్ దెన్ 1% యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి మెయిన్ సోర్సెస్ గంగా, బ్రహ్మపుత్ర, అలాగే స్టేట్ వైడ్ ఉన్న వేరే నదులు కానీ, అంటే వీటిని పెనిన్సులర్ రివర్స్ అంటారు. సో ఈ నదులు కానీ ఆర్ మన ఈస్టర్న్ రివర్స్ నుంచి కానీ, అండర్ గ్రౌండ్ కానీ, రెయిన్ ఫాల్ కానీ, సో ఇలా మాన్సూన్ మీద ఇన్ఫాక్ట్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో మోర్ దెన్ 70% ఇరిగేషన్కి వాటర్ ఏదైతే కావాలో అది అండర్ గ్రౌండ్ వాటర్ నుంచే వస్తుంది. అండ్ ద మెజారిటీ ఆఫ్ ఆ ఫార్మర్స్ వెయిట్ ఫర్ ద మాన్సూన్స్. సరే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ 80-20 కింద డివైడ్ చేసుకున్నారు అప్పట్లో ట్రీటీలో, బాగానే ఉంది. సో ఇప్పుడు ఆ ట్రీటీ ఎవరు మానిటర్ చేస్తున్నారు అంటే వీ హ్యావ్ అ పర్మనెంట్ ఇండస్
కమిషన్ అండి. అంటే మన 2 దేశాల నుంచి కూడా ఒక కమిషనర్ అసైన్ అవుతారు, ఇండియన్ కమిషనర్ అండ్ పాకిస్తానీ కమిషనర్. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ దే మీట్ అండ్ కలిసి మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దే రివ్యూ అండ్ మొత్తం మాట ఇచ్చినట్టే వాటర్ ఫ్లో వస్తుందా, లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా చేంజెస్ ఉన్నాయి, ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని మ్యూచువల్గా రిజాల్వ్ చేసుకుంటారు. అండ్ ఈ మీటింగ్స్ ఎప్పుడూ ఆగలేదు. ఏ యుద్ధాలు ఉన్నా, ఏ టెర్రరిస్ట్ అటాక్స్ అయినా ఈ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి అంటిల్ 2022. 2022లో ఢిల్లీలో ఫర్ ద లాస్ట్ టైం ఈ ఇద్దరు కమిషనర్స్ కలిశారు. ఎందుకంటే ఇండియా హ్యాస్ బీన్ ఆస్కింగ్ టు రివైజ్ దిస్ ట్రీటీ అండి. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు హిమాలయాస్లో గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. క్లైమేట్ చేంజ్ మూలంగా, గ్లోబల్ వార్మింగ్ మూలంగా ప్రతి చోట ప్రపంచంలో గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. సో అలా హిమాలయాస్లో కూడా గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం మూలంగా ఈ వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. మరి ఈ వాటర్ లెవెల్ రైజ్ అయిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ వాటర్ మేము పంపిస్తూనే ఉన్నాము, మమ్మల్ని కూడా కొంచెం వాటర్ యూజ్ చేసుకొనివ్వండి. అలాగే చైనాలో టిబెట్లో ఆరిజినేట్ అవుతుంది మన ఇండస్ రివర్. సో ఇప్పుడు చైనా మీద ఆధారపడి ఉన్నాం మన రివర్స్ కోసం. సో దానిలో కూడా ఏమన్నా మార్పులు చేయాలి మనం. అలాగే ఇప్పుడు మా సైడ్ నుంచి మేము ఈ ట్రీటీ, ఈ ఒప్పందాన్ని రెస్పెక్ట్ చేస్తూ మేము వాటర్ని రిలీజ్ చేస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏ మార్పు లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రీటీకి డౌన్ సైడ్ ఏంటంటే అండి, ఎగ్జిట్ క్లాస్ అనేది లేదు అండ్ కండిషన్స్ అంటూ ఏమీ లేవు. ఇండియా వాటర్ ఫ్లో రిలీజ్ చేస్తూ ఉండాలి, పాకిస్తాన్ ఏం చేసినా సంబంధం లేదు, ఇండియా మాత్రం రిలీజ్ చేస్తూనే ఉండాలి. సో ఏ కండిషనల్ క్లాజెస్ కానీ ఎగ్జిట్ క్లాజెస్ కానీ ఈ ట్రీటీలో లేవు. సో ఇండియా వాంట్స్ టు ఇంక్లూడ్ దెమ్ అండ్ దాట్ విల్ బీ అ గేమ్ చేంజర్. సో ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ ఇట్. పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న ఈ ట్రీటీకి ఏదైనా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, సో ఇష్యూ ఉన్నప్పుడల్లా ఫస్ట్ ఈ ఇద్దరు కమిషనర్స్ కూర్చుని మాట్లాడుకుంటారు అండ్ రిజాల్వ్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రిజాల్వ్ అవ్వకపోతే ఆ ఇష్యూని ఒక డిస్ప్యూట్ కింద ఎస్కలేట్ చేస్తారు. డిస్ప్యూట్ కింద ఎస్కలేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని వరల్డ్ బ్యాంక్ అసైన్ చేయాలి. ఈ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వచ్చి ఆ ఇష్యూని కానీ ఆ డిస్ప్యూట్ని కానీ అసెస్ చేసి దానిలో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ రికమెండ్ చేసి దే క్లోజ్ ఇట్. లేదు అక్కడ కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అంటే దే కెన్ గో టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అయితే ఈ స్టెప్, న్యూట్రల్ ఎక్స్పర్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ బైపాస్ చేసి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయింది. అలా డైరెక్ట్గా బైపాస్ చేసి వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఇంకా ఇండియన్ గవర్నమెంట్ టుక్ స్టాండ్స్ అండి, ఇంకా ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అన్నారు. యూ కాంట్ డూ దాట్ అని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు 2022లో. అప్పుడు ఇన్ఫాక్ట్ రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతూ ఉంది, 850 మెగావాట్స్. ఈ 6 రివర్స్ మీద మనకున్న హైడ్రో పవర్ ప్లాంట్స్ లో ది లార్జెస్ట్ మెగావాట్ పవర్ ఉన్నది ఈ పవర్ ప్లాంట్కే. అండ్ ఈ పవర్ ప్లాంట్ ప్లానింగ్ ఫేజెస్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ రేజ్డ్ అ లాట్ ఆఫ్ కన్సర్న్స్. అప్పుడు మన ఇండియా వాంటెడ్ టు బ్రింగ్ ద న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఇన్ వరల్డ్ బ్యాంక్ నుంచి, కానీ పాకిస్తాన్ దాన్ని బైపాస్ చేస్తూ డైరెక్ట్ గా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళి అక్కడ ఒక కేసు ఫైల్ చేసేసింది. ఇదంతా ఎప్పుడంటే 2015లో. అయితే ఇదంతా టైం పట్టి 2022లో వరల్డ్ బ్యాంక్ వచ్చి న్యూట్రల్ ఎక్స్పర్ట్ని మేము అసైన్ చేస్తున్నామని 7 years తర్వాత ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అనౌన్స్ చేసింది. అయితే ఇది కూడా డిడ్ నాట్ గో వెల్ విత్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 2 different రూలింగ్స్ వస్తాయి, మీరు ఒకటి ఇస్తారు రూలింగ్ అండ్ కోర్టులో ఒక రూలింగ్ వస్తుంది. ఇది ఎంతవరకు ఫేర్ అని చెప్పి ఇండియా టుక్ అ స్ట్రాంగ్ స్టాండ్స్ అప్పుడు. ఇది 2022లో. సో దట్ ఈస్ వెన్ ఇండియా అండ్ పాకిస్తాన్ కమిషనర్స్ మెట్ ఫర్ వన్ లాస్ట్ టైం. ఈ ప్రాజెక్ట్సే కాదండి, ఇన్ఫాక్ట్ మన కిషన్ గంగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 330 మెగావాట్ ప్రాజెక్ట్ అది, అండ్ అది మన జేలం రివర్ మీద వస్తుంది ఆ ప్రాజెక్ట్. సో అప్పుడు కూడా పాకిస్తాన్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ విచ్ అఫ్ కోర్స్ ఇండియా కోఆపరేటెడ్. ఆ ప్రాజెక్ట్ చాలా డిలే అయింది ఆ డిస్ప్యూట్స్ మూలంగా అండ్ స్టిల్ ఇండియా కోఆపరేటెడ్ అండ్ ఫైనలీ ఎవ్రీథింగ్ వాజ్ రిజాల్వ్డ్. అలాగే 624 మెగావాట్ ప్రాజెక్ట్ ఒకటి 2021 నుంచి డిస్ప్యూట్లో నడుస్తోంది. అండ్ అలాగే పోనీ పెద్ద ప్రాజెక్ట్స్ వదిలేయండి, ఈవెన్ 144 మెగావాట్ ప్రాజెక్ట్, ఎంత చిన్న ప్రాజెక్ట్ అది, దానికి కూడా పాకిస్తాన్ హ్యాడ్ కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ విత్ అస్ అండ్ దే రేస్డ్ డిస్ప్యూట్స్. సో బేసికలీ ఏ డ్యామ్, ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా ఈ వెస్టర్న్ రివర్ మీద ఆ ఉన్న 3.6 ఏదైతే అలొకేట్ అయిందో మన ఇండియాకి, అవి యూజ్ చేస్తూ ఏది కట్టాలన్నా కూడా పాకిస్తాన్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. మీన్ వైల్ మన ఇండియా ఈస్టర్న్ రివర్స్ లో హాయిగా డ్యామ్స్ అండ్ కెనాల్స్ కట్టేసుకుంటూ వెళ్తూ ఉంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ భాక్రా, పాంగ్, థేన్, పర్దో ఇలాంటి డ్యామ్స్ అనేవి కట్టేసుకుంది. అలాగే షాపూర్ కంద్, ఉజ్ లాంటి మాక్సిమం యూటిలైజేషన్ ప్రాజెక్ట్స్ ని కూడా ఇండియా లాంచ్ చేసింది. సో ఈస్టర్న్ రివర్ సైడ్ అసలు ప్రాబ్లం లేదండి. అంటే ఈ ప్రాబ్లం అసలు నక్షల్లో చెప్పాలంటే ఇప్పుడు మన ఇండియా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాలి పాకిస్తాన్కి, అండ్ పాకిస్తాన్ విల్ హ్యావ్ 3 months టు రెస్పాండ్. సో 3 months డిలే చేసి
అప్పుడు పాకిస్తాన్ విల్ రెస్పాండ్, అరే ఈ పీస్ మాకు ఓకే కాదు, అది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి అని. సో మన ఇండియా విల్ చేంజ్ అండ్ సెండ్, మళ్ళీ దానిలో కూడా ఏదో ఒక ఇష్యూస్ అండ్ డిస్ప్యూట్స్. సో ఇలా చాలా చాలా టైం అనేది మింగేస్తుంది. ఇది ఎంతవరకు ఫేర్ అండి? అందుకే 2022 నుంచి ఈ ఎస్పెషల్లీ ఎప్పుడైతే బైపాస్ చేసేసి డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిందో రూల్స్ని ఫాలో అవ్వకుండా, అప్పుడు ఇండియా వాజ్ లైక్ నేనే ఎందుకు ఫాలో అవ్వాలి రూల్స్, అండ్ దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పి ఇండియా టుక్ అ వెరీ స్ట్రాంగ్ స్టాన్స్. అప్పటి నుంచి కూడా ఈ ట్రీటీని రిఫార్మ్ చెయ్యమని అడుగుతూనే ఉంది. అయితే 2023లో పాకిస్తాన్ గవర్నమెంట్ సైడ్ మేమెందుకు రివైజ్ చేస్తాము, దిస్ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్ ట్రీటీ, దీనిలో ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఎందుకు ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్, ఎందుకంటే అన్ని వాళ్ళకి తగ్గట్టుగానే జరుగుతున్నాయి కదా ఆ ట్రీటీలో. సో బట్ స్టిల్ ఇండియా టుక్ అ వెరీ స్ట్రాంగ్ స్టాండ్ సేయింగ్ నో, మేము కలవము, ఈ పిఐసి మీటింగ్ ఏదైతే ఉందో ఇద్దరు కమిషనర్స్కి మధ్యలో అది జరగదు, యూ హ్యావ్ టు కమ్ టు ద టేబుల్ టు టాక్ అబౌట్ ద రివిజన్స్. ఇది ఇద్దరి మధ్యనే ఒప్పందం ఉంటుంది ఫైనలీ, బట్ యూ హ్యావ్ టు కమ్ టు ద టేబుల్ టు నెగోషియేట్ అండ్ టాక్. ఎందుకంటే ఎప్పుడో 60 ఏళ్ల క్రిందట చేసిన చాలా లాస్ అండ్ రూల్స్ వాటిలో చాలా దే డోంట్ మేక్ సెన్స్ నౌ. సో ఇండియా వాంట్స్ టు రీనెగోషియేట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ ట్రీటీ అండి. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఫేర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ప్రస్తుతం ఈ ట్రీటీలో ఎగ్జిట్ క్లాస్ అనేది లేవు, అసలు కండిషనల్ క్లాసెస్ అనేవి లేవు. సో పాకిస్తాన్ తన ఇష్టం వచ్చినట్లు టెర్రరిస్ట్ని స్పాన్సర్ చేసి మన ఇండియన్స్ని చంపేస్తున్నా కూడా మనం ఏం చేయడానికి లేదు. త్రూ వాటర్ మనం పంపిస్తూనే ఉండాలి ఆ వాటర్ ఫ్లో. ఇప్పుడు వాళ్ళ మెయిన్ సర్వైవల్ ఉన్నది మన చేతుల్లోనే, దట్ ఈస్ ద వాటర్ ఫ్లో. సో అట్లీస్ట్ దాన్ని యూజ్ చేసుకునైనా ఈ ట్రీటీలో ఒక క్లాస్ తీసుకొచ్చి మీ సైడ్ నుంచి టెర్రరిజం అనేది మా వరకు రాకూడదు అని ఒక క్లాస్ తీసుకొస్తే అయినా వాళ్ళు ఇలాంటి పనులు చేయడం ఆపుతారేమో అని ఒక చిన్న హోప్ మన గవర్నమెంట్కి. అండ్ మనం ఏది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏది కోపంలో పెద్ద డెసిషన్స్ ఎప్పుడు తీసుకోలేదండి. దేర్ హ్యాస్ బీన్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ థాట్ ప్రాసెస్ కానీ డిప్లొమాటిక్ అప్రోచెస్ కానీ ఎన్నో ఏళ్లుగా జరుగుతాయి. ఇదేమి జస్ట్ మొన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మూలంగా ఒక్కసారిగా ఇండియా లేచారే నేను వాటర్ పంపినని అనడం కాదండి. ఇట్ ఈస్ నాట్ దాట్ సింపుల్. చాలా ఏళ్లుగా మన ఇండియా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అండ్ మనం ఇంత రూల్స్ పాటిస్తూ మనం అన్నీ కరెక్ట్గా చేస్తూ వాళ్ళకి ఇంత వాటర్ పంపిస్తున్నా కూడా వాళ్ళు చేసే పనులు ఏంటండి? సో మన సహనానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి కదా, విచ్ ఈస్ వేర్ వీఆర్. సో యాజ్ ఆఫ్ నౌ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవండి వాటర్ ఫ్లోలో. మేబీ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద కమింగ్ ఫ్యూ డేస్ ఇండియా కొన్ని కెనాల్స్కి వాటర్ బ్లాక్ చేస్తుందేమో. దే హ్యావెంట్ అనౌన్స్డ్ దాట్ యెట్. ఎందుకంటే ఇప్పుడు మనము వేరే చాయిస్ కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ ఆపితే అది స్టోర్ చేసుకునే కెపబిలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన దగ్గర లేదు అట్ దిస్ పాయింట్. అండ్ దానికి వన్ మెయిన్ రీజన్ ఈజ్ అంతా సవ్యంగా జరిగి ఇంత టఫ్ లొకేషన్స్లో మనం ఈ డ్యామ్స్ని కెనాల్స్ని కట్టినా కూడా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 to 12 years. అండ్ అప్పటికి గవర్నమెంట్స్ మారిపోతాయి, విచ్ ఈస్ వై నో గవర్నమెంట్ హ్యాస్ యాక్చువల్లీ టేకెన్ దిస్ యాజ్ అ ప్రయారిటీ. బట్ దాట్ షుడ్ చేంజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా బయోకెమికల్ వార్ఫేర్, మొన్న కోవిడ్ అప్పుడు చూసాం కదా ఏం జరగగలుగుతుందో. సో అలా మన ఫ్యూచర్ అంతా కూడా బయోకెమికల్ వార్ఫేర్ కానీ వాటర్ వార్ఫేర్ కానీ దట్ ఈస్ వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. సో ఇండియా హ్యాస్ టు బీ రెడీ టు హ్యాండిల్ ఆల్ దాట్. సో మన ప్రయారిటీ హ్యాస్ టు బీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరౌండ్ దోస్ ఏరియాస్. అండ్ ఈ వాటర్ని మనం హ్యాండిల్ చేయగలిగేలా ఉంటే, టు బీ ఆనెస్ట్, ఇండియా విల్ నెవర్ స్టాప్ వాటర్ ఫ్లో టు పాకిస్తాన్. మనం అసలు ఆ టైప్ కాదు. యాజ్ అ దేశం మనం అసలు అలా ఎప్పుడూ చెయ్యలేము కూడా. ఎందుకంటే ఇమాజిన్ అండి, మొత్తం పాకిస్తాన్ కంట్రీ మొత్తం వాటర్ సప్లై ఆగిపోతే ఐ డోంట్ థింక్ వీ విల్ డూ దాట్. బట్ అట్లీస్ట్ మేము చెయ్యగలము, ఇఫ్ నీడెడ్ మేము చెయ్యగలము అని వాళ్ళకి ఆ భయం తెప్పించాలి. అప్పుడు కానీ మెజర్స్ రావు. మేము ఏం చేసినా చెల్లుతోంది అనే ఉంది వాళ్ళకి. బట్ ఆ భయం తెప్పిస్తుంది ఈ ట్రీటీ పాజ్ చేసి మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాము అని ఇండియా ఎప్పుడైతే అలా అనౌన్స్ చేసిందో ఆ భయం అనేది స్టార్ట్ అయింది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నారు. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ దీస్ మెజర్స్ ఈజ్ టు క్రియేట్ దాట్ ప్యానిక్. అండ్ అలాగే లీగల్గా ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావడం కానీ, అదేవిధంగా డిప్లొమాటిక్గా ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేయడానికి, సైకలాజికల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయడానికి విదిన్ ద సిటిజన్స్, సో దట్ సిటిజన్స్ ఆల్సో బ్రింగ్ దట్ ప్రెషర్. అఫ్ కోర్స్ వీ హియర్ సమ్ ఆర్ యాక్చువల్లీ అగేన్స్ట్ వాట్ ఎవర్ పాకిస్తాన్ ఈస్ డూయింగ్, బట్ దట్స్ నాట్ ఇనఫ్. మనం ఎప్పుడు కూడా అహింసావాదులే. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో కల్లా అతి భయంకరమైన మహాభారత యుద్ధం జరిగింది మన నేల మీద అయినా మనం ఎప్పుడూ నాన్ వైలెన్సే ప్రిఫర్ చేస్తాము. బట్ ఎప్పుడైతే ఎంత ఓపిక పడ్డా, ఎంత ఓర్పు పడ్డా తట్టి చేస్తుంటే సెల్ఫ్ డిఫెన్స్లో వీ హ్యావ్ టు. సో దట్ ఈస్ వాట్ ఇండియా ఈస్ డూయింగ్ నౌ. ఇండియా ఈజ్ యాక్టింగ్ ఆన్ సెల్ఫ్ డిఫెన్స్. భగవద్గీతలో ఆ పరమాత్ముడే అన్నారు కదండి,
మనం నాన్ వైలెన్స్ ప్రిఫర్ చేయాలి. కానీ 6 రీజన్స్ ఉన్నాయి. 6 రీజన్స్ జరిగినప్పుడు మాత్రం మనల్ని మనం కాపాడుకోవడానికి, మన గౌరవం కాపాడుకోవడానికి మాత్రం మనం తిరుగుబడాలి. అప్పుడు తిరుగుబడాలంటే మనం బలంగా ఉండాలి, మనం స్ట్రాంగ్ ఉండాలి. మన ఇండియన్ ఆర్మీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, అందరికీ తెలిసిందే అది. బట్ అలానే మనం ఊరికే యుద్ధాలకు వెళ్ళాం కదా. బట్ ఒకవేళ యుద్ధం అంటూ మన తలుపు తట్టిందా, వీఆర్ దేర్. మొన్న చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు ఏ డైమెన్షన్లో అయితే ఉన్నాయో, ఏదో ఒక లోకంలో అయితే ఉన్నారు కదండి. వాళ్ళు ఎక్కడి నుంచో వింటున్నారు, చూస్తున్నారు. ఆ లోకం వరకు వినిపించేలాగా రిసౌండింగ్ రెస్పాన్స్ అనేది ఇండియన్ ఆర్మీ క్యాన్ గివ్. సో ఆ స్ట్రెంగ్త్ మనకుంది. అండ్ ఆ స్ట్రెంగ్త్ని మనం రెస్పెక్ట్ చేస్తూ స్టిల్ డిప్లొమాటిక్గా ఎంత వీలైతే అంతవరకు మనం హ్యాండిల్ చేద్దామని ట్రై చేసాం. వీ డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ దాట్. సో మనం డిప్లొమాటిక్గా అన్నీ ట్రై చేసే మనం ఇక్కడ దాకా వచ్చాము. సో మన గవర్నమెంట్ని, మన ఇండియన్ ఆర్మీని మనం ఎప్పుడు మన ప్రేయర్స్లో ఉంచుతూ, ఆ రెస్పెక్ట్ చేస్తూ, ఒక ఇండియన్ సిటిజన్గా మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేస్తూ, లెట్స్ ఆల్ బి రెస్పాన్సిబుల్. జై హింద్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి. ఈదర్ కామెంట్ ద్వారా కానీ షేర్ చేయండి ఆర్ లైక్ చేయండి. ఎందుకంటే ఇలా మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియోని చాలా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ఈ సెన్సేషనల్ హెడ్లైన్స్ జమానాలో బతుకుతున్నామండి మనం. పాకిస్తాన్కి నీళ్లు ఆపేసిన ఇండియా అని, అవేవి నిజాలు కాదు. సో అలాంటి నిజాలని నేను మీ దాకా తీసుకురావాలంటే నాకు ఈ ఛానల్ ఒక్కటే దారి. సో ఈ ఛానల్ని మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత నేను మీ ముందుకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కంప్లీట్ ఫ్యాక్ట్స్తో నేను తీసుకురాగలుగుతాను. ఆల్ రైట్. జై హింద్.